సీజన్లో రైతులు పండించే వాణిజ్య పంటల్లో ముఖ్యమైనది నువ్వు. ఆదాయం కూడా బాగుండడంతో ఏటేటా ఈ పంట సాగు పెరుగుతోంది. ఖరీఫ్ పంటకు పెట్టిన పెట్టుబడులు పొందేందుకు వీలుగా రబీలో నువ్వు పంటను రైతులు వేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఈ పంట ధర గణనీయంగా పెరుగుతోంది. అయితే రైతు విత్తన ఎంపిక, సరైన సమయంలో విత్తటం, సమయానుకూలంగా చేపట్టే యాజమాన్యంపైనే నువ్వు దిగుబడి ఆధారపడి ఉంటుంది. వేసవి నువ్వు సాగులో చేపట్టాల్సిన మేలైన యాజమాన్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో నువ్వుల పంట సుమారుగా 25 నుండి 30 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగుతోంది. ఖరీఫ్ పంటల తరువాత రెండో పంటగా రబీలో జనవరి, ఫిబ్రవరి మాసాల్లో విత్తుకుని అతి తక్కువ సమయంలో తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు అవకాశముంటుంది. ఖరీఫ్లో వర్షాధారంగా పండించిన దానికంటే వేసవిలో ఆరుతడి పంటగా వేసినప్పుడు చీడపీడల బెడద తక్కువగా ఉండి విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారముంటుంది. అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడంతో పాటు సమయానుకూలంగా చేపట్టే యాజమాన్య పద్ధతులపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. రబీలో నువ్వు సాగు చేపట్టే రైతులు ఎలాంటి రకాలను ఎన్నుకోవాలి, ఏ సమయంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త పణిశ్రీ. ఖమ్మం జిల్లాలో వచ్చేసేపాటికి వరి తర్వాత పత్తి, మొక్కజొన్న తర్వాత నువ్వుల సాగు చేసుకుంటారు. ఈ నువ్వుల సాగులో వచ్చేసేపాటికి మనం ప్రత్యామ్నాయంగా నీళ్ళు వసతి ఉన్న చోట, తర్వాత పల్చటి మంచి నేలలు, తేలికపాటి నేలలో సాగు చేసుకోవచ్చు. మన నువ్వులకు వచ్చేసేపాటికి చాలా రకాలు మనం అవైలబిలిటీలో ఉన్నాయి. దీంట్లో వచ్చేసేపాటికి రాజేశ్వరి, శ్వేత, హిమ, శారద, JCS 1020, దీన్ని జగిత్యాల 1 అని కూడా అంటారు. తర్వాత ఎల్లమంచిలి 11, ఎల్లమంచిలి 17 రకాలు మన దగ్గర ఉన్నాయి. మనము ఈ నువ్వుల సాగులకు వచ్చేసేపాటికి తేలికపాటి నేలలో మనము జనవరి 2వ పక్షం నుంచి ఫిబ్రవరి 1వ పక్షం వరకు మనకి ఖమ్మం జిల్లాలో లేకపోతే తెలంగాణ జిల్లాలో వీలుగా ఉంటుంది. మన నువ్వులకు వచ్చేసేపాటికి 2.5 కిలోల విత్తనాలు సరిపోతాయి. దీనికి వచ్చేసేపాటికి మనం గొర్రుతో కానీ లేకపోతే చల్లుకోవచ్చు. గొర్రుతోటైతే మనము సాలుకి మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యన 15 సెంటీమీటర్లు చేసుకోవచ్చు. దీన్ని మనము సమపాలంగా ఇసుక లేకపోతే నువ్వులకి 3 ఇంత ఇసుక కలుపుకొని మనం చల్లుకోవటం కానీ గొర్రుతో కానీ వేసుకోవచ్చు. ఈ నువ్వులు వచ్చేసేపాటికి మనము ఎరువుల యాజమాన్యం వచ్చేసేపాటికి మనము 16 కేజీల నత్రజని, 8 కేజీల పొటాష్, 8 కేజీల భాస్వరం వేసుకుంటాము. దీంట్లో మొదటి నత్రజని, భాస్వరం, పొటాష్ సగభాగా నత్రజని, పొటాష్, భాస్వరం అనేది ఆఖరి దుక్కిలో వేసుకుంటాము. తర్వాత మిగతా నత్రజని అనేది నువ్వులు వేసుకున్న ఒక 30 రోజుల తర్వాత వేసుకోవచ్చు. మనము దీంట్లో బాగా నేల అనేది మనం బాగా దుక్కి చేసుకోవాలి. మనము దీని దుక్కి మీద మనకి మొలక శాతం అనేది ఆధారపడి ఉంటుంది. మనం నీటి యాజమాన్యం వచ్చేసేపాటికి మనము నీటి వసతి ఉన్న ఏరియాలో వేసుకోవాలి. కాబట్టి మనం నువ్వులు వేసుకున్న రోజు కానీ లేకపోతే దాని తర్వాత రోజు కానీ నీళ్ళు తప్పనిసరి ఇచ్చుకోవాలి. దీని ద్వారా మొలకెత్తడం జరుగుతుంది. తర్వాత మనము మొదటి 35 రోజుల వరకు నీళ్ళు అనేది కొంతగా ఇస్తూ ఉండాలి. అంటే 10 రోజుల వ్యవధిలో ఒకసారి ఇచ్చుకుంటూ ఉండాలి. పూత దశ నుంచి తర్వాత గింజ కట్టే దశ వరకు నీటి ఎద్దడి లేకుండా మనం చూసుకుంటే మనకి గింజ నాణ్యత అనేది చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసేపాటికి మనము చీడపీడల నివారణ, ముఖ్యంగా దీంట్లో మనం గమనించినట్లయితే పురుగుల నివారణకి అయితే ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 ml కిలో విత్తనానికి కలుపుకోవాలి. అదే మనకి వచ్చేసేపాటికి చీడపీడలకు వచ్చినట్లయితే మనము తొలి దశలో, అంటే ఎలాగో విత్తన శుద్ధి చేసుకున్నాం కాబట్టి తొలి దశలో ఆశించే చీడపీడలు కూడా ఎంతో కొంత కంట్రోల్ అవుతాయి. ఒకవేళ వచ్చినట్లయితే మనము ఈ పెనుబంక ఆశించినట్లయితే తేనె లాంటి జిగురు లాంటి పదార్థాన్ని అది మనం నోటీస్ చేయొచ్చు. ఇలాంటప్పుడు చీమలు కూడా ఆ ఏరియాలో వచ్చి చేరతాయి అన్నమాట. దీనికి కానీ మనము అనే మందును 0.3 ml లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. అదే మనము తామర పురుగు చూసినట్లయితే మొనోక్రోటోఫాస్ అనే మందును 1.6 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. దీంట్లో తెగుళ్ళు అనేది కనిపిస్తూ ఉంటాయి. వేరుకొల్లు తర్వాత కాండం కుళ్ళు అనేది గమనిస్తూ ఉన్నట్లయితే బ్యావిస్టెన్ అనే మందును కానీ, COC అనే మందును కానీ మనము
డ్రెంచింగ్ చేసుకోవాలి. వెర్రి తెగులు ఫిలోడి అనేది ఆశిస్తూ ఉంటాయి. ఈ ఫిలోడి అనే తెగులు పురుగు ద్వారా ఆశిస్తాయి కాబట్టి మనము దీన్ని వచ్చేసేపాటికి ఇమిడాక్లోప్రిడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా మనము తట్టుకోవచ్చు. తర్వాత ఇట్లాంటి మంచి యాజమాన్య పద్ధతులు లేకపోతే చిన్నపాటి యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే నువ్వుల సాగులు మనం చక్కగా చేసుకోవచ్చు. తర్వాత మంచి దిగుబడి నుంచి నికర ఆదాయం కూడా పొందవచ్చు.